హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 10వ తరగతిలోని అర్థాలను నేర్చుకుందాము. ఈరోజు నుండి అర్థాలకి ప్రతి ఒక్క క్లాస్‌కి ఒక్కొక్క వీడియో చేస్తాను. ఎందుకంటే అర్థాలనేవి ఎక్కువగా ఉన్నాయి కనుక. అంగన స్త్రీ, అంబరం వస్త్రం, ఆకాశం, అంతరాళం లోపలి భాగం, అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములు. అనిందపూర్వం, అపూర్వం ఇంతకు ముందు లేనిది. అపూటం పూర్తిగా. అభిఘరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడము. అభీప్సితము కోరిక. అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి. అర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు. అర్ధి యాచకుడు, అడుగువాడు. అలతి కొద్ది. ఆకర్ణించు విను. ఆచరణ నడత. ఆర్ద్ర తడిసిన. ఆశ దిక్కు. ఆసరా తోడు, సహాయం, అండ. ఇందుబింబం చంద్రబింబం. ఇడుట ఇచ్చుట. ఈవి త్యాగం. ఉడుగు నశించు. ఉద్దండ గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉదాసీనత నిర్లిప్తత. ఉద్ది జత, జట్టు. ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు. ఉన్నతి ప్రగతి. ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు. ఉపాహారము అల్పాహారం లేదా టిఫిన్. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులు. హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత మనస్సును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం. ఏపు అతిశయం, ఎక్కువ, వికాసం. ఏరుతార్లు భేదాలు. ఒక్క పచ్చరం ఒకే దుప్పటి. అంతా సమానమనే అర్థంలో. ఒల్లదు గ్రహింపదు, ఇష్టపడదు. ఔదల నడినెత్తి. కందెరుగని, కల్మషం తెలియని. కడగండ్లు కష్టాలు, తిప్పలు. కమలానన కమలము వంటి ముఖము కలది స్త్రీ. కయ్య కాలువ. కర్దమం బురద, అడుసు. కల్లోలం పెద్ద అల. కుటిలవాజి కపట బుద్ధి కలవాడు, మోసగాడు. కుబ్జ మరుగుజ్జు. కృపాణం కత్తి, ఖడ్గం. కేలాకూలులు క్రీడా సరస్సులు. కైవారము చుట్టూరా వంది స్తోత్రము. కొఠారి ఎత్తైన, చివరి. క్రతువు యజ్ఞము. క్షేత్రం స్థలము, పొలము. క్షోభ కలత. గంభీరం లోతైన. గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని. గరిషె ధాన్యం భద్రపరిచే గది. గవిన్లు గుహలు. గీతిక చిన్నపాట. గుడిగెలు గుళికలు, మందుబిళ్ళలు. గుమ్ములు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు. గుల్ల ఖాళీ, చిన్న గంప. గోమయం ఆవుపెండ. గోముఖం అలుకుట. చతురంతయానం పల్లకి. చతురంతయానం పల్లకి. చల్వజోల చల్లని జోలపాట. చిత్తం మనస్సు. చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు. చిరుతగండు మగ చిరుత. చీరానీకం వస్త్రముల సముదాయం. చుట్టుకుదురు చుట్టబట్ట. చెవువారిచ్చు శ్రద్ధగా విను. చేముటి చేతి పిడికిలి. చేముట్టి చేతి పిడికిలి. ఛత్రము ఛత్రి, గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం తామర పువ్వు. జలధి సముద్రము. జాబు ఉత్తరం. జిగి కాంతి. జోదులు యోధులు. డుల్లు పడిపోవు, చిక్కుకుపోవు. తన్లాట బాధపడుట. తటాకం చెరువు. తప్పెట డప్పు. తరల
చంచలమైన. తావు చోటు జాగా. తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు. తెరవ స్త్రీ. తేజము ప్రకాశం. దంష్ట్రలు కోరలు కోరపండ్లు. దప్తురం నమోదు పుస్తకం. దైత భార్య. దస్తూరుమాలు భుజాన వేసుకునే కండువ. దవీయసి దూరమైనది. దవీయసి దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగ. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దోయిలి దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనము. నదవీయసి దూరం కానిది. నదవీయసి దూరం కానిది. పైననేమో దవీయసి అంటే దూరమైనది, కింద నదవీయసి అంటే దూరం కానిది. నిగమాంతము వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు. నిరంతరము నిరతరము ఎల్లప్పుడూ. నిరతరము అంటే ఎల్లప్పుడూ. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరి ధాన్యం. నుసలక ఆలస్యం చేయక, వ్యతిరేకించక. నుసులుతున్నా ఉంటారు కదా, ఆలస్యం చేయడం అనే అర్థము. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పక్షపాతము ఒక పక్షము వహించుట. పనం పందెం. పథం తొవ్వ మార్గం. పనుపు వినియోగించు. పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చుట్టువము బంగారు గరిటె. పసిడి చట్టువము అంటే బంగారు గరిటె. పాలిపెర గుర్తు చిహ్నం జాడ. పాలిపెర అంటే గుర్తు చిహ్నం జాడ. ప్రాయం వయస్సు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత. సుమారు 8 క్వింటాళ్ళు. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం. పురంధ్రులు ఇల్లాండ్రు. పూడువాము పింజర జాతికి చెందిన పాము. పేర్మి ప్రేమ గౌరవం. పొట్టాపతి ఆకలి బాధ. పోషకులు బట్టలు లేదా పెళ్ళి. పోషాకులు అంటే బట్టలు లేదా పెళ్ళి అని అర్థము. పౌరాణికుడు పురాణం తెలిసినవాడు చెప్పువాడు. పుల్లము విచ్చుకున్నది. బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు. బండ జింకలు. గబ్బిలాలు. బండారు. పసుపు. బాక వాద్య విశేషం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం. భరణం జీతం. భాగీరథి గంగ. బాసిల్లు ప్రకాశించు. భూతము ప్రాణి. మగ్దూరు నియమం. మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి. మట్టసము నిండైనది. మత్తగంధేభం మదజల సువాసనలు గల ఏనుగు. మాధుకరం ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం. మారాలము హంస. మల్లెవడి తిరుగుబడి. మహామారి. మశూచి అమ్మతల్లి. మహారవము పెద్ద చప్పుడు. మానితులు గౌరవింపబడనివారు. మాను చెట్టు. మానవకుడు బాలుడు పిల్లవాడు. మిత్తి మృత్యువు చావు లేదా వడ్డీ. ముచ్చెలు చెప్పులు. ముష్టి పిడికిలి. మెండు ఎక్కువ అధికం. మెరిమెన ఊరేగింపు మెరిచ్చు. మేన పల్లకి. మ్యాన మేతబరి ధనిక రైతు. యశము కీర్తి. యాది చేసుకొను గుర్తు చేసుకొను. రివాజు సంప్రదాయం. రేగడి బంకమన్ను. రొద చప్పుడు. రొంపి బురద. లఘించు దూకు. లగెత్తు పరుగెత్తు. లులితము చలించునది కదులనది. లేతీగ బోడి
లేత తీగ వంటి శరీరం గల స్త్రీ. వక్రము ముఖం. వణిక్కుపుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు. వదాన్యుడు దాత. వనజనేత్రి తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ. వర్షము ఏడాది సంవత్సరము. వర్ణి బ్రహ్మచారి. వస వాక్కును శుద్ధి చేసే ఔషధమూలిక. వసుధ భూమి. వాంఛితము కోరిక. వాఃపూరము జలప్రవాహము. వాङ्మయం వాక్కులతో ప్రచురితమైంది సాహిత్యం. వాజ్రేయ వజ్రతుల్యమైన. వాత్సల్యం పుత్రాదుల యందుగల స్నేహభావం. వారి నీళ్లు. వార్ధి సముద్రం. విక్రమము పరాక్రమము. విద్వత్తు పాండిత్యం. విద్వాంసుడు పండితుడు. విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు. విభావలి కాంతుల వరుస. వీడు పట్టణం. వేడు ఎవడు. వైజయంతి విజయ చిహ్నము. విష్ణువు మెడలోని దండ. వైభాతికము ప్రాతకాలానికి సంబంధించినది. శక్రధనుస్సు సింగిడి ఇంద్రధనుస్సు. శిలోంచ ప్రకరములు శిలా ప్రకరములు పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బ్రతికేవాళ్ళు. ఉచ్చ ప్రక్రమములు రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. షేరు ధాన్యమాన విశేషం. సుమారు 1/1/4 కిలోలు. శౌరి విష్ణువు. శ్రావణాంబ్రము శ్రావణమాసపు మేఘము. శ్రీకరము మేలు కలిగించేది. సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట. సంబురాలు వేడుకలు. సంయమి ఇంద్రియములను జయించునది. సంరంభం వేగిరపాటు. సచివులు మంత్రులు. సన్న హస్తాదులచే చేసే సంజ్ఞ. సన్నిధానం సమీపం ఆశ్రయం. సరళీకృత సులభతరంగా చేయబడిన. సవారి వాహనం. సాళ్ళు వరుసలు. సింపులు పేలికలు చింపులు. సిత తెల్లని. సీరపేండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సూడిగములు గాజులు కడియములు. సొంపు అందం. సౌదామణి మెరుపు. సౌదామణి అంటే మెరుపు. స్కందం కొమ్మ భాగం. స్కందం అంటే కొమ్మ భాగం. హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హర్మ్యము ఎత్తైన మేడ. హర్మ్యము అంటే ఎత్తైన మేడ.